విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మల్కాజ్గిరి కార్పొరేటర్గా సేవలందిస్తున్న ప్రజానాయకుడు శ్రవణ్తో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏబిఆర్. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారన్న? చాలా బాగున్నాము. ఎలా ఉందన్న మీ రాజకీయ ప్రస్థానం నుంచి? రాజకీయ ప్రస్థానం అనడం కన్నా ఇది ప్రజాసేవలో అంతర్భాగం అని అనొచ్చు. అది ఇంతకుముందు ఉంది, ఈరోజు నడుస్తుంది, రేపు ఓపికన్నంత వరకు నడుస్తుంది. భగవంతుడు ఎప్పటి వరకు నడిపించాలంటే అప్పటివరకు నడుస్తుంది. మీ పాఠాన్ని ధర్మపీఠం ప్రేక్షకులకు తెలియజేస్తారా? పాఠాన్ని మీ పాఠం లాగానే కదండి మీ జీవితంలో. పాఠం అంటే ఇప్పుడు లెసన్ కింద చెప్తాను. యాక్చువల్లీ అంటే నేను నేర్చుకున్నది ఏంటి అని, ఇప్పుడు చిత్తశుద్ధితోటి ఈరోజు సమాజంలో బతకాలంటే చాలా కష్టం. మనం మంచి చేయాలనుకుంటాం, కానీ మంచి చేయాలంటే మంచి చేయాలంటే 100 మంది మీ ఎంట పడతారు, 100 రకాలుగా ఎంట పడతారు. అది డబ్బులనే కానివ్వండి, డబ్బుల కన్నా ముందు జెలసీ బేసికల్లీ. అదే మన కళ్ళ ముందు వీడు ఎక్కడ వెళ్ళిపోతున్నాడే అన్న ఒక ఫీలింగే కానివ్వండి, లేదా మనం చేసే మంచి వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ ల్యాండ్ కాపాడే ప్రయత్నం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ అవతల ఉన్న వాళ్ళు హర్ట్ అవుతారు. బట్ మీ ఇంటెన్షన్ వాళ్ళని ఏదో హర్ట్ చేయాలని కాదు. ఇంటెన్షన్ ఏంటి? ప్రజలకు మేలు చేయాలని, ప్రొటెక్ట్ చేయాలి, అట్లా చేయాలి. అలాంటి సేమ్ అలా జరిగినప్పుడు ఈ ప్రాసెస్లో న్యాచురల్గా అవతల వాళ్ళు హర్ట్ కావడం అనేది న్యాచురల్. అయితే ఇదివరకు ఒక రకంగా ఉండేది. గతంలో ఏ రకంగా ఉండేదంటే హర్ట్ అయినా కూడా వాళ్ళకి ఒక పద్ధతులు, నియమాలు, ఒక ప్రొసీజర్ ఉండేది. కానీ ఇవాళ రేపటి లేదు. సోషల్ మీడియా వచ్చింది, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. దాంట్లో సబ్జెక్ట్ ఉందా లేదా అవసరం లేదు. నరం లేని నాలుక ఏ విధంగా మాట్లాడచ్చు. అట్లనే సోషల్ మీడియాలో ఏదైనా పెట్టచ్చు. దానివల్ల ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ కూడా ఉన్నాయి. మీ దినచర్య, విద్యాభ్యాసము, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. కుటుంబ నేపథ్యం, మా ఫాదర్ రాంబాబు గారు బీజేపీ సీనియర్ లీడర్, పరిస్థితులు అందరికీ తెలిసిన వాళ్ళు. ఆయన ఎప్పటి నుంచి ఆయన ముఖ్య శిక్షకు, ఓటీసీ కంప్లీట్ అయింది, ప్రథమ వర్ష కంప్లీట్ అయింది. ఖమ్మంలో చేశారు ముఖ్య శిక్షకుగా. తర్వాత మా తాతగారు అల్లూరి హనుమంతరావు గారు కూడా, ఆయన ద్వారా మా తాతగారు వెళ్ళడం శాఖ. అల్లూరి హనుమంతరావు గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో నాయకులు అయినా, ప్లస్ ఆయన సంఘ స్వయం సేవక ముఖ్యంగా. కుటుంబంలో ఆయన కూడా ఇట్లా మా వారబ్బాయి అంటే మా నాన్నగారు అక్కడే పెరిగారు కదా, వాళ్ళ అబ్బాయి అంటే రవిశంకర్ గారు, తాండవ కృష్ణ, వీళ్ళందరూ కూడా వీరందరూ కూడా ఇప్పుడు ప్రచారకులుగా ఫుల్ టైమర్గా పనిచేస్తున్నారు బేసికలీ. అంటే అటు మా అక్క వాళ్ళు కానివ్వండి, ఇటు మా సిస్టర్స్ వాళ్ళు కానివ్వండి, మా చెల్లి కానివ్వండి, ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్లో బేసికలీ సామాజిక సేవా దృక్పథంతో నేషనలిస్టిక్ ఐడియాలజీ ప్రమోట్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ తోటి టైఅప్ అయి వర్క్ చేస్తుండడమే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేసికలీ. సో నేను విద్యార్థి పరిషత్లో పనిచేశాను ఉస్మానియా సిటీ. యువమోర్చా మల్కాజ్గిరి పట్టణ కార్యదర్శిగా ఉన్నాను, ముఖ్య శిక్షకు ఉన్నాను, భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. తర్వాత ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేటర్గా 15 సంవత్సరాలు దాదాపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. వివిధ కంపెనీలో, చాలా పెద్ద కంపెనీస్, ఎంఎన్సీస్లో వర్క్ చేశాం. చాలా రివార్డులు కూడా తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఆ లెగసీ కంటిన్యూషన్ బహుశా భగవంతుడు అట్లా పెడతాడేమో. అందరూ ప్రొఫెషనల్గా ఉన్నారు కాబట్టి ఇంట్లో. సో ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగింది కదా. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా అసలు మీ స్టైల్ ఎలా ఉండేది? చాలా అగ్రెసివ్గా ఉండేది. ఇప్పుడు మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఉంటాడు, మా అమ్మటి ఉండేవాడు, మా జూనియర్ నేను బాల్కస్మ ఉండేవాడు, నా పక్క క్లాస్మేట్. నలంద వైస్ ఛాన్సలర్ సునైనా సింగ్ ఉన్నారు కదా, మాకు ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉండే. ఇప్పుడు కస్తూరి లక్ష్మి గారు, అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ నింబాద్రి గారు ఉన్నారు కదా, ఆయన మా వైస్ ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి సార్. వీళ్ళందరూ కూడా బేసికలీ ఉస్మానియా సిటీలో ఒక ప్రపంచమే. విద్యార్థి పరిషత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, ఒక పెద్ద పోస్టర్లు ఇస్తారు మా మీద. ఎవరిగా కాబట్టి ఏది చేసినా కూడా మనము అక్కడ జరిగేదంటే కూడా స్టూడెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో ప్లేస్మెంట్ ఎందుకు ఉండదు, విద్యార్థులకు నాణ్యమైన క్వాలిటీ విద్య ఎందుకు అందించరు, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎందుకు ఉండవు, ఎంఎస్డబ్ల్యూ వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఏ విధంగా జరగాలి, ఉద్యోగ అవకాశాలు పిల్లలకి ఏ విధంగా తీసుకురావాలి, ఇట్లా విద్యార్థులకు సంబంధించినటువంటి కోర్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ మీద ఫైట్ ఉండేది.
సో వాటి మీద ఫోకస్ దానిపైన ఉద్యమాలు చేశారు. ఓకే, అయితే అప్పుడు అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఇప్పుడేమో మీరేమో బీజేపీలో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ డిఫరెంట్ పార్టీల్లో ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పుడు మీ స్నేహ సంబంధాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంటాయండి, అట్లేం లేదు. ఇప్పుడు అంటే సుమన్ లాంటి వాళ్ళు పెద్ద టచ్లో లేదు కానివ్వండి, బాను ఉన్నాడు, మా వాళ్ళే ఉన్నాడు, ఉంటాడు. ఇప్పుడు విద్యార్థులు అనేక మంది ఉన్నారు, అంటే మా ఆర్గనైజేషన్లో కాబట్టి ఉన్నారు. పక్క ఆర్గనైజేషన్లో ఉపేందర్ రెడ్డి, ఇప్పుడు కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ రాజేష్, అట్లా చాలా మంది ఉన్నారు. మాట్లాడుతుంటారా చాలా చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్లుగా లెక్చరర్గా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా గుర్తుపడతారు. చాలా మంచి కార్డియల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. మంచి ఇప్పుడు కూడా అంటే నువ్వు భలే పనిచేసేవాడు అబ్బా నీలాంటి వాడు ఉండాలంటారు. అంటే నేను హానెస్ట్ గా అంటే పనిచేశారు, అప్పుడు కూడా నేను స్వార్థం లేకుండా హానెస్ట్ గా సబ్జెక్ట్ మీద ఫైట్ చేసేవాడు కాబట్టి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు ఈ రోజు కూడా. అయితే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉండి రాజకీయాల వైపు ఎలా మీ ప్రయాణం మొదలైంది చెప్పండి. అంటే రాజకీయాలు అని కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ కన్నా ముందు సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉద్యోగం అనేది చదువుకున్న తర్వాత వచ్చింది సార్. ఓకే, మీరు ఇది చూస్తున్న ప్లేస్లో నేను ఈసీఎల్ అప్రెంట్ ట్రైనీగా ఉంటూ ఇక్కడ పాలు కూడా అమ్మినండి. ఇక్కడే పాలబోతుండే మా జూనియర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చేవాడు, వాళ్ళకి క్లాసెస్ చెప్పేవాడు, నేను చదువుకునేవాడిని, పాలవుతుండేవాళ్ళే, మా డబ్బులతో ఫీజులు కట్టుకునేవాళ్ళు కలిసి. ఒకసారి నేను ఒకరిద్దరు కట్టేవాడిని, నా దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు కట్టేవాళ్ళు, అట్లా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఎప్పుడు ఒక 50-60 మంది ఉండేవాళ్ళు బేసికలీ. ఒకప్పుడు పాలమ్మే ఈ ప్లేసు ఈరోజు కార్పొరేటర్ ఆఫీస్గా మారిపోయింది అంతే కదా. ఒక హిస్టరీ బూత్ ఉండేది ఫస్ట్, హిస్టరీ బూత్ తర్వాత పాల బూత్, ఇప్పుడు ఆఫీసే ఉంది, మారుతూ ఒక ఆఫీస్గా మారింది అంతే. ఇప్పుడు మీ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుంది చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా సాగుతుంది? చూస్తున్నారు కదా, నిత్య పోరాటం, 3 పోరాటాలు 3 ధర్నాలు 6 పోరాటాలు అన్న విధంగా చందంగా నడుస్తుంది. లేదా 3 ధర్నాలు 6 కేసులు అని చెప్పుకోవచ్చు, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అలా చందంగా నడుస్తుంది. చాలా గట్టిగా మీరు చూస్తూ ఉన్నారు. నేను చెప్పేదే ఉంది, మల్కాయ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. నాకు చేత రాజకీయం అంటే ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్న ప్రయాణం, దీన్ని ఎలా తట్టుకోగలుగుతున్నారు చెప్పండి? టఫ్ జాబ్, చాలా టఫ్ జాబ్, చాలా టఫ్ జాబ్. కాకపోతే ఏంటంటే యాక్చువల్లీ నాకు ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్ మీద వాస్తవంగా ఇంట్రెస్ట్ లేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. నేను ఇప్పుడు కూడా అనుకున్నా గతంలో, నేను ఆర్గనైజేషన్లో చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నా, మా కుటుంబం ఉన్నా కూడా నేను ఎందుకు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపాలంటే ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఎంతో కొంత బెండ్ అవ్వాల్సి వస్తుంది. పూర్తిగా 100% ముక్కుసూటిగా మాట్లాడడానికి చేత కాదు, చెప్పలేదు, కుదరదు. నాకేమో ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు, ఉన్నట్టుగా కుండ బదలుకొట్టినట్టుగా మాట్లాడడం నాకు అలవాటు. కాబట్టి ఎలక్టోరల్ పాలిటిక్స్ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి. కానీ ఎలక్టోరల్ పాలిటిక్స్లో అనుకోకుండా ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఆ సందర్భాన్ని బట్టి రావాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది బేసికలీ. మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంటే ప్రయాణం 2 కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆర్థికంగా కూడా రాజకీయాల్లో చాలా ఎదగాలి. ఇప్పుడు ఎలా ఉంది మీ ప్రయాణం చెప్పండి? అంటే ఆ ఉద్యోగం వదిలేశానని బాధపడుతుంది. ఇంతకుముందు ఇంకోటి అది కంటిన్యూషన్ ఒకటి చెప్తాం కదా సార్, ఇంట్రెస్ట్ లేకున్నా అలా పెట్టాం కదా బేసికలీ. అయితే ఇప్పుడు కూడా నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే, కేవలం ఎలక్షన్స్ కోసమో ఓట్ల కోసమో ఈ రోజు వరకు కూడా నేను రాజకీయం చేయదలుచుకోలేదు. ఓకేనా, రేపొద్దున నేను పోటీ చేసినా చేయకపోయినా ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని నేను కరెక్ట్ అనుకున్న దానికి స్టిక్కే ఉంటాను. ఇది న్యాయం అనిపిస్తే ఆ న్యాయంకే పోరాడతా, 100% ఉంటా. కాబట్టి ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్కి నేను బెండ్ కాను, నా రాజకీయ బెండ్ అయితే నాకు తెలియదు. కానీ నేనైతే కేవలం ఓట్ల కోసం పనిచేయాలనుకోవట్లేదు. అవసరం అనుకుంటే నా ఉద్యోగం మళ్ళీ చేసుకోవడానికి సిద్ధం లేదు, వ్యాపారం ఏదైనా షాప్ పెట్టుకుంటే ఇబ్బంది లేదు. అలా ఉండడం వల్ల నీ పార్టీలో కావచ్చు, నీ మిత్రులు కావచ్చు, శత్రువులు అవుతారనే విషయం మీకు తెలుసా? 100% అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మీకు విషయం తెలుసా, మీకు తెలియదేమో సారీ, మీరు యాక్చువల్ ఇంకా చాలా సీనియర్ చూసుంటారు. మంచి మాట్లాడినప్పుడు, ముక్కుసూటిగా ఉన్నప్పుడు, నిస్వార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు శత్రువులు అవుతారు. మీకు అందుకే ఎగ్జాంపుల్ సినిమాలు కూడా వచ్చినాయి, చాలా సినిమాలు కూడా వచ్చినాయి. అది వాస్తవంగా చాలా ప్రతిరోజు అనిపిస్తుంది. ప్రతిరోజు ఎందుకంటే మనము ఎంత మంచి చేయాలనుకున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకో దాని వెనుక ఎంత డ్యామేజ్. అంటే ఒక మంచి చేయాలనుకునే వాడిని ఆపితే దానివల్ల ఈ దేశానికి ఎంత నష్టం, భవిష్యత్ తరాలకు ఎంత నష్టం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోకపోతే మనం చేయగలిగింది ఏముంటుంది చెప్పండి సార్. అమ్మాయి ఇప్పుడు నా కోసం కాదు, నేను పనిచేసేది ఎవరి కోసం? నేను పనిచేసేది నేను సంపాదించుకోవాలనుకుంటే నా వ్యాపారమో ఉద్యోగం చేసుకుంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకోటి సంపాదించుకుంటా. కానీ నేను ఇంత గట్టిగా ఫైట్ చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం నాకు లేదు. నీ పోరాటాన్ని ప్రజలు గుర్తిస్తున్నారా? అది గుర్తిస్తున్నారని నేను ఆశిస్తున్నా.
గుర్తిస్తారు అంటే మీరు చెప్పాలి. ఆ గుర్తింపే నీ గెలుపు కారణం అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు గెలుపు ఓటంలో ఏముంటే సార్ నేను ఒకటి చెప్తాను ఫిలాసఫీ. ఐఎమ్ డెస్టైన్డ్ టు డూ దిస్. నెయిదర్ ఐ థాట్ ఐ విల్ డూ ఇట్. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ డూ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఆర్ నాట్. గతం నా చేతుల్లో లేదు, ఫ్యూచర్ నా చేతుల్లో లేదు. ఈ రోజు ఇది జరుగుతుంది, చేసిన వరకు 100% నా ఎఫర్ట్స్ పెట్టాలన్నదే నా సంకల్పం. అంతే. గుర్తించాలి గుర్తించకపోతే నేను ఏం చేయగలుగుతాను దాన్ని? ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుంది అనే దాన్ని మీరు నమ్మాలా. ఎందుకంటే ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజలు నాతో ఉంటారు అనే ఒక నమ్మకం ఉండాలి కదా నాయకుడికి. ప్రజలు ఖచ్చితంగా ఉంటారు. అనేక మంది ప్రజానాయకులు ఉన్నారు, ప్రజలు ఉంటారు ఖచ్చితంగా. కానీ రాజకీయాలు ఎట్లుంటారంటే సార్ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. వీళ్ళని డబ్బులు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు మీరు ఎట్లా అంటే ర్యాపోస్ బిల్డ్ చేసుకుంటున్నారు, రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటున్నారు, దాని మీద కూడా ఉంటుంది. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అయితే ఇంకోటి ఇప్పుడు అన్ని మన చేతుల్లోనే ఉంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తలరాతను వాళ్ళే రాసుకునేటోళ్ళు. నా తలరాతను నేను రాసుకోగలను నేనైతే నమ్మలేదు. నేను ఓన్లీ నేను చేయగలిగింది, నేను నమ్మేది ఒకటే. ఈ మూమెంట్లో నాకు ఒక పని భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని నేను 100% చేసే ప్రయత్నం చేస్తా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎమోషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రెషర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంతవరకు మల్కాజ్గిరి బీజేపీలో వర్గపోరు ఎక్కువ, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ. మీరు ఏ గ్రూపులో ఉంటారు, లేదంటే అన్ని గ్రూపుల్లో ఉంటారా? ఏంటి పార్టీలు పెరుగుతున్న కొద్దీ వర్గపోర్లు రావడం సహజం. కానీ మీ పార్టీలు ఎక్కువ ఉన్నాయి సార్, వేరే పార్టీలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మీ పార్టీలో అన్ని పార్టీలు ఉన్నాయి. 3 పువ్వులు 6 కాయల్లాగా 3 గ్రూపులు ఉంటే పర్వాలా, 6 గ్రూపులు 10 లీడర్ల లాగా అయిపోయినట్టుంది కదా. వాస్తవం. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఈ మధ్య నాకు కూడా కొద్దిగా అనిపిస్తుంది కొంచెం. ఐ డోంట్ నో, బట్ మేబీ థింగ్స్ విల్ కమ్ ఇన్ కంట్రోల్. బట్ ఏదేమైనప్పటికీ కూడా నా గ్రూపు భారతీయ జనతా పార్టీ గ్రూప్. నరేంద్ర మోడీ గారి గ్రూప్ నా గ్రూప్. నరేంద్ర మోడీ గారు ఏ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ నా గ్రూపు. కాబట్టి సరే, నేను హానెస్ట్గా అందుకే ఈ గ్రూపుల విషయాల్లో పోకుండా నాకు సబ్జెక్ట్ సంబంధించి పబ్లిక్ యాక్టివిటీస్ మాత్రమే కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకే ప్రయత్నం చేస్తున్నారు కదా. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో మనస్పర్ధలు నాకేమంటే మనస్పర్ధ? ఆయన మాకు నిజాన్ని నిర్భయంగా నిజంగా అండి, వాళ్ళు మాకు నిజంగా కూడా ఇప్పుడు మా దుర్గారాం గారు ఉన్నారు కదా, వారు ఒకటే కమ్యూనిటీ. ఉన్నాయా లేవా చెప్పండి నాకు. ఆయనతో మీకు మనస్పర్ధలు ఉన్నాయి? ఎందుకుంటే లేవండి, భలే ఉన్నారు మీరు. ఆయన నేను ఈ రోజు కూడా కావాలంటే మీకు ఫోన్ చేసి ఇప్పిస్తా. ఇప్పుడు మీకు లైవ్ అందరితో మాట్లాడతాను. రామచంద్ర గారితో కానీ అంటలే. నాకు పొద్దున సనత్ నగర్ నుంచి ఒక ఫోన్ చేసిన ఒక కార్యకర్త, ఒక విషయం సంబంధించి ఏదో పని సంబంధించి. నేను ఇప్పుడు మీకు కావాలంటే చూపిస్తా, ఫోన్ లైవ్ ఇప్పిస్తాను. నేను ఏం చెప్పినంటే మనకు పెద్ద ఆయన రామచంద్రరావు గారు, మీరు రామచంద్రరావు గారు ఫోన్ చేసి వారి సలహా తీసుకోండి ఫస్ట్. వారు ఎట్లా డైరెక్షన్, వారు ఇట్లా సలహా ఇస్తే ఆ విధంగానే మనం చేద్దామని వారికి చెప్పిన. మీకు కావాలంటే అబద్ధం కాదు, మీకు ఇప్పుడు లైవ్ వినిపిస్తాను. అన్ని చెప్తున్నారు కానీ విషయం చెప్తలేదు. ఉన్నాయా లేవు? ఓకే. శ్రావణ్ అదే ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఏదైతే నమ్మి ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పనికి నా వర్షన్ ఇది ఇట్లా చేస్తుంది, ఇట్లా చేస్తే ఈ పని బాగుంటుంది, సక్సెస్ఫుల్ అయితే అనే వర్షన్ నేను గట్టిగా పెడతాను. గట్టిగా పెట్టడాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు నేను వాళ్ళు చెప్పిందే ఇంప్లిమెంట్ చేస్తా. కానీ నేను గట్టిగా ఇది కరెక్ట్ అని చెప్పడము ప్రజాస్వామ్యం అయితే తప్ప వర్గపూర్ కాదని నేను అనుకుంటాను. ఓకే, అంతే. వర్గపూర్ కాదు కదా. మీరు ఏదైతే ఒక పిన్ పాయింట్ చేస్తారో అది కాదు, వద్దు అన్ని అబ్జెక్షన్ చేస్తాడు రామచంద్రరావు అనేది సహజంగా మీ కార్యకర్తలే చెప్తారండి. అట్లేం లేదు. ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ పెద్ద లీడర్, అందరికి పెద్ద. ఇప్పుడు ఆయన కాదు అన్నప్పుడు ఫైనల్ ఏమీ లేదు సార్. నేను ఓన్లీ ఐ విల్ ట్రై టు సే మై ఒపీనియన్. చాలా సందర్భాల్లో ఆయన యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని సందర్భాలు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు చెప్పిందే చేస్తాం. సో దట్ ఈస్ హౌ డెమోక్రసీ రన్స్, రైట్? అంతే కదా. శ్రావణ్ పని రాక్షసుడు ఏంటిది? ఒక పని పెడితే అది అయిపోయేంత వరకు నిద్రపోదు. ఇంకా చూస్తున్నారు కదా అన్నదే. అది బేసికలీ నేను చెప్పాను కదా సార్, ఈ మూమెంట్ నేను ఒకటే. ఇప్పుడు పని నాకు తెలియదు కానీ అని నేను బిలీవ్ చేసే ఫిలాసఫీ అది. బేసికలీ ఏంటంటే ఈ భగవంతుడు నాకు ఈ పని ఈ క్షణం ఇచ్చినప్పుడు దాన్ని 100% న్యాయం చేయాలని అనుకుంటాను. అంతే. ఓకే, అంతే. నువ్వు అనుకుంటావు నీ పని చేయాలంటే ఒక అధికారులు అంటే ఒక సమూహము యాక్సెప్ట్ చేయాలి కదా. అలా కాకుండా కంపల్సరీ కావాల్సిందే చేయాల్సిందే అని పట్టుబడతాడు.
అర్థం కదా సార్. అది కావాలంటే ఇప్పుడు నేనేమన్నా నా సొంత ఆస్తుల కోసమో లేదా ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి వచ్చాడు పిల్లలు అడ్మిషన్ కావాలని వాళ్ళ పిల్లల ఫీజులు ఏదో ఇష్యూ ఉన్నాయి, ఇంకోళ్ళకి ఏదో మ్యూటేషన్ కావట్లేదు, ఇంకోళ్ళకి ఏదో ట్యాక్స్ సమస్యలు ఉన్నాయి, ఇంకోళ్ళు ఏదో ఇంకో ఏదో సతాయిస్తున్నారు. అప్పుడు నేనేమంటున్నా ఖచ్చితంగా వాళ్ళ సమస్య ఈరోజు సొల్యూషన్ కావాలంటున్నా. నేను ప్రతి ప్రజాపాలన నేను పోయి కూర్చుని ఎందుకు కూర్చుంటున్నా? నేను ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేయాలంటే వేయాలంటున్నా, ప్రజలు ఇబ్బంది పడతారు అంటున్నా, నేను అలా కట్టాలంటే కట్టాలంటున్నాను, అంతే కదా. ఇప్పుడు పని చేయాలి అంటే తప్పైతే అది పాజిటివ్ ఆస్పెక్ట్లో చూసుకోవాలి తప్ప నెగిటివ్గా ఎంత చూస్తూ నాకు అర్థమైతే లేదు. యాక్చువల్లీ పని నేను ప్రజల కోసం అడుగుతున్నాను, నా సొంతం కోసం ఏమైనా అడిగితే మీరు అన్నట్టు నేను యాక్సెప్ట్ చేస్తాను. అధికారులను వేధిస్తారా బెదిరిస్తారా? నేనా బతిమిలాడతా, ఫస్ట్ బతిమిలాడతా, వినకపోతే గట్టిగా అడుగుతా. అదేనా వేధించరు, ఆన్లైన్ వేధించకుంటే సార్ కేసులు 2 కేసులు నా మీద ఉన్నాయి, వాళ్ళు పెట్టినవి. వాళ్ళు పెట్టిన కేసులు నా మీద ఉన్నాయి, నేను పెట్టిన కేసులు వాళ్ళ మీద లేవు కదా. కాబట్టి ఏం లేదు. ఇంకో విషయం చెప్తాను, ప్రభుత్వ అధికారులు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కానీ అవన్నీ కాదు, ఇది రీజన్ చేయాల్సిందే శ్రావణ్ డిమాండ్ ఏంటిదన్నది అదే నేను చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు ఇన్ని సబ్జెక్టులు మాట్లాడుతున్నాను కదా సార్, నాకు నాలెడ్జ్ ఎవరిస్తారు? నాకు సబ్జెక్ట్ ఎవరిస్తారు? అధికారుల నుంచి తీసుకున్న సబ్జెక్ట్ ఎందుకు ఇస్తారు చెప్పండి నాకు ఒకసారి మీరు ఆలోచించండి, ఎందుకు ఇస్తారు? ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతే నువ్వైతే కరెక్ట్ శ్రవణ్, నువ్వు అడగాలి, నువ్వు చేయాలి, నువ్వైతే కరెక్ట్ అని అంటే వాళ్ళకు ప్రేమతో ఇస్తున్నారా బలవంతంగా ఇస్తున్నారా? ప్రేమతో ఇస్తున్నారా బలవంతంగా ఇస్తున్నారా? ఏ దానికి ఇస్తున్నారు మీరు అనుకుంటారు చెప్పండి. వాళ్ళందరూ వాళ్ళే ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు? వాళ్ళ స్వార్థం కోసం ఇవ్వచ్చుగా, చేసి వాడుకోవచ్చు అట్లా కూడా కొంతమంది ఉంటూ ఉండొచ్చు, నేను కాదంటే. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పబ్లిక్ సంబంధించిన యాక్టివిటీస్ పైన డిస్కషన్ జరిగినప్పుడు మంచి ఇన్పుట్స్ మేధావుల నుంచి వస్తాయి, కాలనీ అసోసియేషన్స్ నుంచి వస్తాయి. ఇలాంటి జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళు లేదా నా ప్రయాణమే లేదు అసలు. ప్లస్ అధికారుల నుంచి వస్తాయి. అన్ని వర్గాల నుంచి డిస్కషన్ చేసుకుని వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటేనే శ్రవణ్ నెట్వర్క్ ముందుకు పోగలుగుతాడు. శ్రవణ్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ నథింగ్. వాట్ ఈస్ శ్రవణ్? నేను ఒక మనిషిని మాత్రమే. ఓకే, జర్నలిస్టులు కూడా అన్ని ముత్యం లాంటి లీడర్ను తయారు చేయాలనే ప్రయత్నం చేస్తారు. దాంట్లో అయితే ఏమి ఎక్కడ ఇరికిపోదు, వాస్తవం కాదు. నిజమైన జర్నలిస్టులు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను చాలా మంది నిజమైన నిఖార్సైన జర్నలిస్టులు పనిచేస్తాను, పోరాట యోధులతో మీకు అందరు తెలుసు. మన గులాబుతో కానివ్వండి, కుషన్ సింగ్తో కానీ, లేకపోతే మన ఎవరు మన మల్లన్న గారితో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మా జిహెచ్ఎంసీ పెట్టయితే పోరాట యోధులు జిహెచ్ఎంసీ గురించి నేను అడుగుతా. ఓకే, ఇప్పుడు అప్పటి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో మీ వివాదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఇప్పుడు పార్టీ పరంగా యాక్చువల్ ఏమైందంటే ఒక ఎలక్షన్స్ సమ్ ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళు ఫలానా ఇంత డెవలప్మెంట్ వర్క్ చేశారన్నారు. మేమేమన్నామంటే అన్ని కోట్ల రూపాయల అభివృద్ధి మల్కాజ్గిరిలో జరగలేదు, దీనిపైన శ్వేత పత్రం విడుదల చేయండి అలా డిమాండ్ చేస్తాం. అయితే ఇది పొలిటికల్ ఆస్పెక్ట్, పొలిటికల్గా ప్రతిపక్షంగా అడిగినాం బాధ్యతగా. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వాస్తవంగా మధ్యలో ఉంటాం కొంతమంది సార్, ఆయన కాకుండా ఇప్పుడు మనిషిలో ప్లసెస్ మైనస్ ఉంటాయి, వారి దగ్గర కూడా ఉంటాయి. దీన్ని మధ్యలో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ కొంచెం ఊరుతారు, ఇక్కడ కొంచెం ఊరుతారు, కోరికి అక్కడ ఎక్కడం ఇక్కడ దీన్ని మార్ఫ్ చేసి చూపడం. శ్రవణ్ నేను అట్లా వేసిందని, ఆయన నన్ను ఇట్లా వేసింది, అట్లా జరిగి ఇక మల్కాయర్లో ప్రాబ్లం ఇది కొంచెం ఎక్కువనే ఒక రకంగా వాస్తవం హానెస్ట్లీ మాట్లాడుతూ అంటే అంటే ఇప్పుడు కొంత పొలిటికల్ సర్కిల్స్ అట్లా జరిగింది. అట్లా గ్యాప్స్ పెరిగినాయి, ఫైట్స్ అయినాయి. బేసికలీ ఫైన్ అయినా కూడా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఆయన ఈ వివాదము రాష్ట్ర లెవెల్లో పెరిగింది కదా, రాష్ట్ర లెవెల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అట్లా అయింది. కానీ బండి సంజయ్ గారికి మైనంపల్లి గారి నడిచినటువంటి ఫైట్ చాలా పెద్దగా నచ్చింది. బట్ ఆయన తర్వాత మైనంపల్లి గారు కూడా బండి సంజయ్ గారిని పర్సనల్గా ఇది చేశారు. అవి అడ్మైర్ మీరు హిందూ సమాజం కోసం ఫైట్ చేసేవాడిని, వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డు కూడా పంపించిండు. సంజయ్నే నాకు క్లియర్గా చెప్పిండు. నాకు సంజయ్ పోలే వేరే విషయం, బట్ లేకపోతే ఆయన కూడా దెన్ ఇప్పుడు ఆవేశంలో అంటారు రిలీజ్ అవుతుంటారు కదా. తర్వాత సహజంగా పొలిటికల్గా ఇవన్నీ రేజ్ అయితే రామచంద్ర సార్ కూడా పోయిండు, వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్ళాడు. అయిపోయింది కదా. ఓకే, తర్వాత మైనంపల్లి హనుమంతరావు ఓటమి నా ధ్యేయం అని మీరు శబ్దం చేశారా లేదా? నేను ఇక్కడ మీ అనుచరుల దగ్గర ఇక్కడ మీరు చూడండి, నేను వ్యక్తుల మీద ఎప్పుడు పోరాటం చేయను.
అంటే నేను కవర్మపీఠం విత్ ఏపీఆర్ చేయడం మాట్లాడుతాను. నేను చెప్తున్నాను సార్, నేను ఏమంటున్నా అంటే చాలా బహిరంగ సభలో కూడా చెప్పారు మీరు, అన్నారా లేదా? నేను ఏమంటున్నా అంటే ఈ నిరంకుశత్వ పాలనని, నియంతృత్వాన్ని పోరాటం చేయడం కరెక్ట్. అబద్ధం చెప్పడానికి నాకేం భయం సార్? నేనేమన్నా ఇది ఒక్కసారి మీరు క్లియర్గా వినండి. నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా చెప్తున్నా, మర్రి రాజశేఖర రెడ్డి గారు, మైనపల్లి హనుమంతరావు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళెవరు నేను వ్యక్తులని శత్రుత్వంగా ఎప్పుడు చూడను. నా మీద అనేక రకాలుగా బురద చల్లి నా పైన పోలీస్ కేసులు పెట్టిన వాళ్ళు చాలా మంది కలిసిన వాళ్ళు. ఎవరు నేను శత్రువు ఈ రోజు కూడా చూడను, ఈ రోజు కూడా నేను చూడను. నేను ఇంకా జాలి పడతాను. ఎందుకంటే నేను ఎవరి కోసం పనిచేస్తున్నా? ఫైనల్గా వాళ్ళ కోసమే కదా, సమాజం కోసమే కదా. కాబట్టి నేను ఐ విల్ ఆల్వేస్ ట్రై టు ఫైట్ విత్ ద సిస్టమ్. ఈ సిస్టమ్ని కరెక్ట్ చేయడం కోసం, సిస్టమ్ని ఇప్పుడు మైనపల్లి హనుమంతరావు గారు ప్రజలకు పనిచేయమని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రజల కోసం పనిచేస్తా, ఇప్పుడు కూడా ఫైట్ చేస్తా. ప్రజల కోసం మీరు పనులు చేయాలంటే కొట్లాడితే నిధులు తెప్పిస్తా. సేమ్ విత్ ఎమ్మెల్యే, సేమ్ విత్ ఎంపీ, సేమ్ విత్ ఎనీవన్. అది తప్ప పర్సనల్ ఫైట్ నేను చేయను. కానీ నేను అడిగే ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నారు. హనుమంతరావును ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో మీరు చేతులు కలిపారా? ఎట్లా చెప్పండి, ప్రూఫ్ ఏముందా? గెలిపించారు కదా, ఆయన ఓడగొట్టారు, గెలిపించారు. కరెక్టే. మీరు గురించి నేను అడుగుతున్నా. ఎట్లా చెప్తారు సార్? నేను ఏమంటా అంటే మీకు విషయం చెప్తాను. ఎస్, నెగిటివిటీ ఉండే ఆయన మీద నెగిటివిటీని అంతా పాజిటివ్గానే మన ఈయన బీఆర్ఎస్ క్యాండిడేట్ పని చేసుకోగలిగింది. పని చేసుకోవడము ఒక దాంట్లో మీరు గెలిచారు. నేను ఎందుకు కలుస్తా సార్? నేను గెలిచిన నా ఓట్లు చూసుకుని నా డివిజన్లో 7,000 ఓట్లు వచ్చినాయి. 7,000 ఓట్లు అంటే మీకు అసెంబ్లీ ఓట్లు ఒకసారి చెప్తాను సార్. కార్పొరేషన్ డివిజన్ ఓట్లు, అసెంబ్లీ పోలింగ్ బూత్స్, కార్పొరేషన్లో ఉన్న బూతులు, అసెంబ్లీలో ఉన్న బూతులు వేరు ఉంటాయి. అసెంబ్లీలో ఉన్న బూతులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సీతారాం నగర్ ఉంది, అది ఆర్కే నగర్ బూత్, ఆర్కేపురం బూత్లు అక్కడ చాలా ఉంటాయి బీజేపీ. నా దగ్గర 7,000 పైచిల్ కోట్లు పడ్డాయి బీజేపీకి, హైయెస్ట్ పడ్డాయి బీజేపీకి ఉన్న కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్. ఓకే, మీరు ఈ లెక్కలు చెప్తున్నారు కదా, నేను ఒక లెక్క చెప్తాను. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన మల్కాజ్గిరి ఎన్ని ఓట్లు వచ్చాయి? మహా అంటే బీఆర్ఎస్కు దానికి తేడా ఒక 4-5 వేల ఓట్లు, అంతేనా? ఇప్పుడు ఆ ఓట్లు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? మీరు చేయగలిపారు ఓటమికి, ఆయన గెలుపు. వాస్తవమా కాదు? అర్థమైందని చెప్పి ఇప్పుడు అంత డిఫరెన్స్ 4-5,000 ఎంత నాకు అది గుర్తులేదు. లెక్కండి సార్, మీరు లెక్కండి. ఇప్పుడు మీరు 5-6 వేలు డిఫరెంట్, 5-6 వేలు, 11,000 నాకు గుర్తుంది. 11,000 ఓకే, 11,000 అనుకుంటా, 11,000 అనుకుందాం. నాకు తెలిసి 5-6 వేలు, బట్ నువ్వు చెప్పి 11,000. ఆ రోజు అంత గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తులు ఈ రోజు మీ గ్రాఫ్ పెరిగింది కదా, కనీసం ఒకటి గెలవాలి కదా. మీ గ్రాఫ్ పెరిగిందా లేదా? ఆనెస్ట్ చెప్తాను మీకు, ఇక్కడే కదా సిటీలో. ఇప్పుడు మాకు లాస్ట్ టైం ఎన్ని 39,000 ఓట్లు వచ్చినాయి ఇక్కడ. మల్కాజ్గిరి ఎన్ని వచ్చినాయి లాస్ట్ టైం ఓట్లు? 39,000. ఈసారి ఎన్ని వచ్చినాయి? ఎన్ని వచ్చాయనే తీసుకో, ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ మీదే కదా, జిహెచ్ఎంసీ వచ్చింది, అదే తీసుకోవాలి. మీకు పడ్డ ఓట్లు. నేను ఒక మాట ఎత్తున్నాను సార్, ఒక మాట. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు మాకు 39,000 ఓట్లు లాస్ట్ అసెంబ్లీ పట్టాయి కదా, ఇప్పుడు 56,000 పట్టాయి కదా. నేను చెప్పాను సార్, అదే చెప్తున్నా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా 80-90,000 దాటిపోతాయి. ఎట్లా? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి పబ్లిక్ చూసే తీరువేరు. స్టేట్ ఎలక్షన్లో లోకల్ ఉన్నటువంటి పార్టీ మైండ్ సెట్ అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉండే, ప్రజలు అట్లనే ఆలోచన చేశారు ఎక్కువ వరకు. పార్లమెంట్లో ఖచ్చితంగా బీజేపీ వైపు చూస్తున్నారు, నరేంద్ర మోడీ గారికి ఆల్టర్నేటివ్ లేదు. లోకల్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు లోకల్ క్యాండిడేట్ మీద ఫోకస్ ఉంటుంది, లోకల్లో అభ్యర్థి ఎవరు అందుబాటులో ఉంటారు, దీని మీద ఫోకస్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఓటింగ్ గెలుస్తుంది. రైట్, ఓకే. మల్కాజ్గిరి డివిజన్ అభివృద్ధికి ఓ ప్రణాళిక ఉంటుంది కదా, మీ ప్రణాళిక ఏంటి? ప్రణాళిక ఉంది కదా, ఇప్పుడు చేశాను డెవలప్మెంట్ వర్క్స్ దాదాపు 50 కోట్లు. అంటే మెయిన్గా ఫండమెంటల్గా మా దగ్గర ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే చెరువుకు సంబంధించిన పనులు కానివ్వండి, ఇవన్నీ రకరకాల ఫర్ ఎగ్జాంపుల్ నేను అట్లా బోర్డర్స్ వైపు చూసుకుంటూ వస్తాను.
నేను ఎలక్షన్లో ఏం చెప్పిన, మల్కాజ్గిరి చక్రబంధంలో ఉంది, నేను రైల్వేస్ దానికోసం రైల్వేస్కి నా వల్ల కాదు లెటర్లు ఇచ్చిన. నాకు తెలిసి ఇప్పుడు ఏ కార్పొరేటర్ కూడా రైల్వే డిపార్ట్మెంట్లో జిఎం ఎన్నిసార్లు కలిసింది, రైల్వే మినిస్టర్ కలిసింది లేదు. కిషన్ రెడ్డి గారిని బతులాడుకొని ఎంఎంటీఎస్ రిలీజ్ చేయించుకున్నారు. ఓకేనా, ఆ రివ్యూల కోసం నిన్న కూడా బడ్జెట్లో జిహెచ్ఎం మన మల్కాయర్లో నా డివిజన్ కాకపోయినా మల్కాజ్గిరి వాడుతున్నాయి కదా డివిజన్, గౌతమ్ నగర్ నేను పుట్టినేరే కదా, గౌతమ్ నగర్, బొల్లారము, భాస్కర్ నగర్ అన్నింటి కూడా జిహెచ్ఎంసీ ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరారు బేసిక్గా. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో 600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కిషన్ రెడ్డి గారిని కోరారు. రైల్వేకి సంబంధించిన అనేక సమస్యలపైన వారికి సభ్యులు కూడా సంబంధించిన అండర్ పాస్ కోసం కానివ్వండి లెటర్లు ఇచ్చాను, దాన్ని పర్సూ చేశాను, అనేక సమస్యలపైన మాట్లాడాను. నెక్స్ట్ అక్కడ పట్నాల్ నగర్లో కమ్యూనిటీ హాల్స్, స్కూల్లో వాటర్ కనెక్షన్స్, నాలా ముంపు ఇంతకుముందు పటేల్ గారు మునిగిపోకుండా నేను ఫస్ట్ రాగానే అది రిటర్నింగ్ వాళ్ళ చేయించాను. 6 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి అక్కడ వరకు నాలా కట్టించాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటి 2 crores ఎంత అయింది. ఇప్పుడు ఈ నిన్న ఇంకో 2 కోట్లు శాంక్షన్ చేసింది 2 కనెక్షన్. ఈ 2 కనెక్షన్కి ఒక 2 crores ఇంకో 2 శాంక్షన్ చేయించాను. అంటే ఈ మొత్తం ఇక్కడి నుంచి నాలా అంత పటేల్ నగర్ వరకు కూడా వాటర్ ఫ్లో, రెయిన్ వాటర్ ఇళ్లలోకి వెళ్ళకుండా చేయడం కోసం వర్క్స్ కంప్లీట్ అయ్యారు. ఎందుకంటే నాలా వర్క్స్ అంటే చాలా టిపికల్ చేశారు, వర్క్ కూడా స్టార్ట్ అయింది. కాకపోతే మధ్యలో కొంత ఇళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని రావాలి. అట్లనే మన పటేల్ గారి స్టాచ్యూ పెట్టించాము. మళ్ళా మీకు సంబంధించి ఆ ముందుకు ఎన్నోసార్లు ఆ 4 మోరీలు కానీ మాన్యువల్స్ కానీ రోడ్లు వేయించాము, జేసీబీ క్లీన్ చేసాము. ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి ఆర్కే నగర్ రోడ్లు కానీ, అసలు భగత్ సింగ్ నగర్లో ఈరోజు పట్టించుకున్నాడు సార్. దాంట్లో మీరు చూడండి, పాత చీకటికి గంజాయి తాగేటోళ్ళు గ్రౌండ్లో దాని బ్యూటిఫుల్ పార్క్, హాస్పిటల్, 75 లక్షలు పెట్టి రిటైనింగ్ వాళ్ళు, రోడ్లు, సీసీ రోడ్లు, వాటర్ కనెక్షన్స్, చెరువు క్లీనింగ్, స్ట్రీట్ లైటింగ్, ఇన్ని రకాల ఇన్ని రకాలుగా మీకు అభివృద్ధి పనులు వస్తున్నాయి. కానీ జిహెచ్ఎంసీని తరచు టార్గెట్ ఎందుకు చేస్తారు మీరు చెప్పండి. టార్గెట్ కాదు, మీరు టార్గెట్ ఏంటి అసలు? ఏదో అంటే అధికారులు సరిగా లేరంటావు, అంత కొట్లాడ బట్టి లేదా అధికారులు వచ్చారంటావు, వాళ్ళ అవసరం. మీరు చూడాలి ఇవన్నీ ఇవన్నీ చూడాలి మీరు, అన్నీ కూడా ఇవన్నీ నా రిప్రజెంటేషన్లే, ఇవన్నీ నా రిప్రజెంటేషన్లు, కాగితాలు, ఇవన్నీ కింద ర్యాక్స్ అన్ని. ఇన్ని కాగితాలు పెట్టుకొని చెప్పులు అరిగేలా మీరు నమ్మరు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అన్నపూర్ణాదేవి సాక్షిగా చెబుతున్నాను, ఎన్నో సార్లు అన్నం తినకుండా అధికారుల కోసం వెయిట్ చూసినాను. అది హెడ్ ఆఫీస్ కానివ్వండి, జోనల్ ఆఫీస్ కానివ్వండి, మల్కాయ సర్కిల్ ఆఫీస్, అన్నం కూడా తినకుండా ఆకలి కడుపులతో అధికారుల కోసం వెయిట్ చేసిన. వెయిట్ చేసి వెంటబడి నాకు శాంక్షన్ కావాలని ఇచ్చేయాలని చేస్తే ఈ పాత్ర పనైంది. ఉత్తర చేసి అనుకున్నారా? నిజంగా చెప్తున్నా సార్, మీరు నమ్మకపోండి, ఇది నిజం. శ్రావణకు మేము నిరంతరము ఆయన అడిగినవన్నీ ఇస్తుంటాం, అయినా మమ్మల్ని టార్గెట్ చేస్తారని అధికారులు బహిరంగంగా చెప్తున్నారు కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పేర్లు ఎందుకు, చాలా ఒక విధంగా బెదిరిస్తున్నారు అధికారులు, అంతే కదా. అదే కదా, ఎవరు చెప్పాలా పేర్లు? చెప్పండి. ఎందుకు చేస్తారు చెప్పండి సార్. జిహెచ్ఎంసీ అధికారులు ఇంజనీరింగ్ సెక్షన్ లేకపోతారు, నాకు ఇది ఇవ్వాల్సిందే అంటారు. బెదిరింపు కదా. ఒక వర్క్ వాళ్ళ వల్ల చాలా మంది ఒక మాట చెప్తా. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లాస్ట్ 3 months లో మీరు చెప్పండి ఎన్ని వర్క్ స్టార్ట్ అయింది? మల్కాజ్గిరి మొత్తం చెప్పండి, నా డివిజనే కాదు, మల్కాజ్గిరి మొత్తం ఎన్ని వర్క్ స్టార్ట్ అయింది? సిటీ మొత్తం చెప్పండి. సార్ కౌన్సిల్ ఎంత పెద్ద డిస్కషన్ అయింది, కాంట్రాక్టర్లు అందరూ రోడ్డు మీద నిల్చొని గులాబీ రావాలి కదా, 150 కోట్లు రావడం అంటే గవర్నమెంట్ దగ్గర ఉండాలా, మీ జిహెచ్ఎంసీ దగ్గర ఉండాలా, ఆ నిధులు మీ ముందు వచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు మా ఇంజనీరింగ్ స్టాఫే, ఇప్పుడు వచ్చిపోయిన వాళ్ళు పని నడుస్తుంది, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇందాక వచ్చిపోయిన వాళ్ళు ఇంజనీరింగ్ స్టాఫ్ చెప్తున్నా కదా. ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్తాను సార్, ఆనెస్ట్గా చెప్తాను, మీరు నమ్మేటప్పుడు మీరు నేను ఆఫ్లైన్ వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసుకోవాలి సార్, ఆఫ్లైన్ ఇంటర్వ్యూ చేసుకోండి సార్. వర్క్ దగ్గర నేను ఉంటాను, వర్క్ దగ్గర ఎంత గట్టిగా ఉంటానో వ్యక్తిగతంగా అంత ఫ్రెండ్లీగా ఒక విషయం సార్, నేను ఏమంటే వర్క్ దగ్గర నేను ఎంత గుట్లాడతానో వ్యక్తిగతంగా అంతే ఫ్రెండ్లీగా ఉంటాను. వాళ్ళతోనే పోయి ఛాయ్ అదే రోడ్ మీద ఛాయ్ తాగుతాను, నేను అక్కడే టిఫిన్ చేస్తా, అక్కడే ఛాయ్ తాగుతా, అక్కడే వాళ్ళతో కలిసి నడుచుకొని తిరుగుతాను. కాబట్టి నేను సరే ఇప్పుడు అనేటోళ్ళు ఉంటే నేను ఏం చేయలేదు సార్, కానీ ఇది నిజం.
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి, కోర్టు వరకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు జిహెచ్ఎంసీలో యాక్చువల్ సెక్షన్ 80C ప్రకారం బేసికలీ 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి. ఇప్పుడు మీటింగ్ ఎందుకు పెడతాం మనం? మీటింగ్ పెడితే ఇప్పుడు నిన్న చూడండి 2 రోజులు కోర్టుకు వెళ్ళి పెట్టడం వల్ల 2 రోజులు సమావేశాలు జిహెచ్ఎంసీలో చరిత్రలో లేని విధంగా అద్భుతంగా మొత్తం ఎమ్మెల్సీలు మంచి మంచి ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు. చాలా అద్భుతమైన చర్చ జరిగింది 2 రోజులు. చాలా సమస్యల పైన ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు, తీర్మానాలు జరిగినాయి. అవునా కదా? ఇప్పుడు డైరెక్షన్స్ ఇచ్చారు కమిషనర్ గారు, వెంటనే స్పందించి కొంతమంది మున్సిపల్ కమిషనర్లను ట్రాన్స్ఫర్ చేశారు, పాత వాళ్ళని ఇప్పుడు ఏసీ సరోజ గారిని ట్రాన్స్ఫర్ చేసిండు, అలా తన ట్రాన్స్ఫర్ మంచి ఆఫీసర్లను తీసుకొచ్చిండు. ఈ మార్పులు కావాలో మార్పులే దీనికోసమే. కానీ దానికి నిబంధన ఉంది కదా, 3 నెలలకు ఒకసారి అయితే కోర్టు పోవాల్సిన అవసరం ఏమి పెట్టలే కదా. 3 నెలలకి మీరు అడగచ్చు కదా. అడిగినాం కదా, అడిగి ఇప్పుడు ఇవన్నీ ఏంటి మరి, అడిగి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి 10 సార్లు కలిసిన తర్వాత పెట్టని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో కోర్టుకు పోవాల్సి వస్తుంది. లేదా రిప్రజెంటేషన్స్ ఇవ్వకుండా పోతే మీరు అన్నట్టు. Please like, share and subscribe.